వాళ్ళకు అయిన వర్గాలకు ఇండ్ల పథకం కొరకు కేటాయించబోతున్నాం మేము. లక్ష్మణ్ గారు దగ్గర ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు, ఇక్కడ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు అనే దాని మీద దేవిప్రసాద్ గారు మేము అట్లా అనలేదు అని అంటున్నారు. ఒక అంశం అయితే, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు వినపడుతున్నా, ఒక్క నిమిషం. ఒక అంశం అయితే, రెండో అంశం ఇటీవల మీరు కూడా మొదలుపెట్టారు. మీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు కూడా అన్నారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని. ఎట్లా ఏమన్నా వర్కౌట్ అయిందా? దానికి సంబంధించిన ఏమన్నా రోడ్ మ్యాప్ చేశారా? అంటే పైన కూడా కాంగ్రెస్ వస్తుంది కాబట్టి కింద కాంగ్రెస్ ఉంటుంది. అది కాదు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ ఏమన్నా అంటే ఇంతకుముందు ఒక చర్చ ఉంది, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో పోతారనో లాంటి ఇంకెవరెవరో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న చర్చ ఉంది. దానికి ఒక రకంగా వత్తాసు పలికినట్టుగా లక్ష్మణ్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటే కొద్ది మాలాంటి వాళ్ళు కూడా జర్నలిస్టులకు క్యూరియాసిటీ ఉంది. మరి గౌరీ గారికి ఉందో లేదో నాకు తెలియదు. కానీ శ్రీనివాస్ గారు, మా దయాకర్ గారు అంటున్నారు పైన కాంగ్రెస్ వస్తుందని అనేది. డబుల్ ఇంజిన్ పర్టికులర్ గా అన్నారు లక్ష్మణ్ గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది ఎన్నికల తర్వాత. నేను ఒక విషయం చెప్తాను. పైన సాగకపోతే కింద వచ్చి కేరళలో నిలబడుతున్నారు. పైన కాంగ్రెస్ ఎక్కడ, పైన స్వీప్ అవుతున్నది. ఇక్కడ కూడా అదే కంటిన్యూ ఏం చేయబోతున్నారు కొద్దిగా అందరికీ రాష్ట్ర ప్రజలకి తెలుస్తుంది. ఏం చేయబోతున్నారు? కేంద్రంలో 3వసారి మేమే అధికారంలో వచ్చాక ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు? కొద్దిగా పేపర్ లీక్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఒక విషయం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాకు అభివృద్ధి కోసం మేము అన్ని విధాలా మీ సహకారం ఆశీస్సులు కావాలని అడిగారు. ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం దేశ అధినేత, దేశ ప్రధానమంత్రిని ఆ రకంగా కోరిండ్రు. తప్పనిసరిగా దేశ ప్రధానమంత్రి ఎన్నికలు ఉన్నంత వరకు ఎన్నికల గురించి, రాజకీయాల గురించి మాట్లాడతారు. ఎన్నికల తర్వాత మీరు ఏదేదో చెప్తున్నారు లక్ష్మణ్ గారు, అవన్నీ అది కాదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే 2 చోట్ల బీజేపీ అదే అభివృద్ధి లక్ష్యంగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతా ఉంది. ఒకటి, మరి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకి అంతర్లీనంగా మరి ఏ రకమైనటువంటి సయోధ్య లేనటువంటి వాతావరణం ఉందో, ఇప్పుడు దేవి ప్రసాద్ గారు అన్నట్టు ఆ విషయంలో బీఆర్ఎస్ కి బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉందా? కాంగ్రెస్ లో అంతర్గతంగా ఉండేవి మనకు ఉపయోగపడతాయి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటే అక్కడ ఎందుకు మాట్లాడిండో తెలుస్తలేదు. బయట అయితే పరిస్థితులు ఆ రకంగా లేదు. మరి అంతర్లీనంగా కాంగ్రెస్ లో పరిస్థితులు అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక ప్రశ్న, మీకు కూడా ఒక ప్రశ్న, ఇక్కడ ఒక్క నిమిషం మీరు కూడా సీనియర్, ఇక్కడ ఒక ప్రశ్న. బీఆర్ఎస్ అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకుంటే అంతకుముందు ఎవరో కడెన్ శ్రీయర్ గారు, పల్లా రాజశేఖర్ గారు, ఇవన్నీ ఎవరు అనకుండానే ఈ చర్చ వచ్చిందా? ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనే చర్చ కాంగ్రెస్ సృష్టించుకుందా? ఒకటి, సగటు కాంగ్రెస్ కార్యకర్తకి వాళ్ళు ఉన్నటువంటి సంశయం ఏంటంటే, అంటే ఇవాళ పార్టీ అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రంలో కాదు, నేను అడుగుతున్న సూటిగా లక్ష్మణ్ గారు, ఈ చర్చ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనే చర్చ ఎక్కడ మొదలైంది అని అడుగుతున్నా. మనసుకు ఎందుకు వస్తుందంటే, ఇచ్చిన హామీలు మరి నెరవేర్చడం సాధ్యమవుతుందా అనేటువంటి పరిస్థితి సగటు మనిషికి ఉన్నది. సగటు మనిషి ప్రభుత్వం ఉంటుందా ఉండదా అని సగటు మనిషి ఆలోచించలేదు. లక్ష్మణ్ గారు, రాజకీయాల్లో పుట్టింది ఈ చర్చ. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అనేది పొలిటికల్ కామెంట్ నుంచి వచ్చిందా లేదా? ఆ కామెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ చర్చ ఎవరు లేపారు, ఎందుకు వచ్చింది అనేది సమస్య. దాని నుంచి కొనసాగింపుగానే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని మీరు కామెంట్ చేయటం, ఇవన్నీ పొలిటికల్ డిస్కషన్ కదా. సాధారణ ప్రజలకే ఉంటుంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుకుంటారు, అమలు చేయకపోతే వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇచ్చిన హామీలు అమలు లేకపోతే వ్యతిరేకంగా పార్లమెంట్లోనూ ఆ తర్వాత జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లోనూ వ్యతిరేకంగా ఓటేస్తారు. సాధారణ ప్రజలు ఈ ప్రభుత్వం కూలిపోవాలనో ఉంటుందనో వాళ్ళు అనుకోరు కదా. ఇప్పుడు గతంలో ఏదైతే అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని ఆ రకంగా మిగతా ప్రభుత్వాలను కూల్చినటువంటి చరిత్ర ఉన్నటువంటిది ఇవాళ స్వయంగా మరి అది ఆ అనుభవము ఇవాళ సొంతంగా కాంగ్రెస్. నేను అడిగిన చెప్పట్లా, మీరు ఏదో చెప్తున్నారు. మా ప్రభుత్వాన్ని మేమే కూల్చుకుంటాం, పంచాయతీ ఇంటర్ చేయి ఉండాలి.
అంటే మీరు ఒకటి దయాకర్ గారు, ఇప్పుడు మాది కేంద్రంలో మా ప్రభుత్వం ఉందని మేము కూల్చుకుంటాం అని ఎట్లా? దేవి గారు ఒక్క ప్రభుత్వ నిమిషం ఏదో ఇప్పుడు దేవి గారు ఏదో రియాక్ట్ చాలా అవుతున్నారు. చాలా అంటే శ్రీనివాస్ గారు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ కు వేరే ప్రతిపక్షం అవసరం లేదు. నేను దాని గురించి మాట్లాడలేదు లక్ష్మణ్ గారు. అసలు చర్చ ఎక్కడ మొదలైందంటే చెప్పట్లా, మీరు అది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. చెప్పడు లచ్చన్న చెప్పడు అది చర్చ ఎక్కడ మొదలైంది? గౌరీ గారు మీరు దేవి గారు కూడా రియాక్ట్ అవుతారు. గౌరీ గారు నేను ఎక్కడైతే